రాత్రిపూట రాత్రి సమయాల్లో ఉసిరికాయ పచ్చడి తినకూడదని పెద్దలు చెప్తుంటారు. అది ఎందువల్ల అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్వం ఇళ్లల్లో అందరూ కలిసి భోజనం చేసే సమయంలో భోజనంలోకి ఉసిరికాయ పచ్చడి భోజనంలోకి ఉసిరికాయ పచ్చడి అడిగితే ఆదివారం తినకూడదు అనేవారు. ఎందుకు తినకూడదు అంటే అది అంతే అని చెప్పేవారు, కానీ కారణం చెప్పేవారు కాదు. ఉసిరికాయ పేరు కూడా మాట్లాడించేవారు కాదు. ఆ సమయంలో వారికి కూడా ఆ వివరం తెలియకపోయినా సరే తమ పెద్దల ద్వారా, తల్లిదండ్రుల ద్వారా, తాత ముత్తాతల నుంచి వస్తున్న నియమాలను పాటించేవారు. ఆచారంగా పాటించడం అలవాటు అయిపోయింది. కానీ ప్రస్తుతంలో కొంతమంది మాత్రం ఈ నియమాన్ని పాటిస్తూ ఉన్నారు. కానీ చాలామందికి ఈ విషయం గురించి తెలియదు, ఎందువల్ల కారణం ఏంటనేది. అయితే ఆదివారం ఎందుకు ఉసిరికాయ తినకూడదు అనే సందేహం మాత్రం చాలామందిని మెదడును తొలిచి వేస్తుంది. అందుకే ఆ నియమాలను తగిన అర్థాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆదివారం రోజు రాత్రి సమయంలో ఉసిరి ఎందుకు తినకూడదు అంటే, ఉసిరికాయలో పుష్కలంగా విటమిన్ సి ఉంటుంది. ఇది ప్రేగులలో ఉండే ఆమ్లాన్ని పెంచుతుంది. దాంతో రాత్రి సమయంలో తిన్న అన్నం సరిగా జీర్ణం కాదు. అజీర్ణం చేయడం వల్ల కానీ, ఎసిడిటీని కలిగించడం వల్ల కానీ గుండె మంటలుగా ఉండడం జరుగుతుంది. అంతేకాదు ఉసిరి శక్తిని ఉత్పత్తి చేస్తుంది. అందులో ఉండే శక్తి రాత్రి కూడా వల్ల నిద్రపోకుండా చేస్తుంది. అంతేకాదు రక్త ప్రసరణ వేగంగా ఉండడంతో రాత్రి సమయాల్లో నిద్ర కూడా సరిగా పట్టక ఇబ్బందులు పడతాము. అందుకే రాత్రి సమయంలో ఉసిరి తినకూడదు అంటారు. ఉసిరికాయకి ప్రత్యేకమైన గుణం ఏమిటంటే, ఇందులో సూర్యశక్తి దాగి ఉంది. సూర్యుడు రోజైన ఆదివారం నాడు ఉసిరిక మరింత బలం చేకూరుస్తుంది. అందుకే ఆదివారం నాడు ఉసిరికను దూరంగా ఉండాలని, తినకూడదని పెద్దలు చెప్తూ వస్తున్నారు. ఏకాదశి ఉపవాసం ఉండి మరుసటి రోజు అదే ఫలాన్ని తింటే ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. ఇది సైన్స్తో కూడిన దివ్య రహస్యం. ఇక శాస్త్ర ప్రమాణం కూడా చూడండి. భానువారేది వారాత్రం సప్తమ్యాచ తదా దిదివా దాత్రీ ఫలం నరస్య జ్య హయ్య లక్ష్మీ కో భవేస్సదా వీర్యహానిర్ యశోహాని ప్రజ్ఞాహాని సదైవ చ భవేద్య స్మాత్తో రాత్రో దాత్రిం యత్నేన వర్ణయేత్ అని శాస్త్రవచనం. ఆదివారం నాడు రాత్రి బౌళ్ళు, సప్తమి నాడు పగటిపూట ఉసిరికాయ పచ్చడి తినచో అలక్ష్మికుడు అవుతాడని శాస్త్రంలో చెప్పబడింది. పై శ్లోకం ప్రకారం వీర్యహాని, యశోహాని, ప్రజ్ఞాహాని కూడా పొందుతారు. నిశ్చిత దినాల్లో ఉసిరికాయ తింటే కలిగే ఇబ్బందులు ఇవి అన్నమాట.